Subscribe to Color Frames. ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. సమ్మర్లో 2 నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మార్చి 22న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. గడిచిన 16 సీజన్లలో చెన్నై 5 సార్లు టైటిల్ గెలుచుకోగా ఆర్సీబీ ఒక్కసారి కూడా గెలుచుకోలేకపోయింది. అయినప్పటికీ ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా ప్రతి సీజన్ లో ఆర్సీబీని ఎంకరేజ్ చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్ లో ఆర్సీబీ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. సునీల్ గవాస్కర్ బిగ్ స్టేట్మెంట్ పాస్ చేసి అందరినీ షాక్ కు గురి చేశాడు. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఆడకపోవచ్చని చెప్పాడు. ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు షాక్ కు గురయ్యారు. రాంచీలోని ఐఐఎం విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ జట్టుకు దూరమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేస్తూ ఏవో కారణాలతో కోహ్లీ ఆడట్లేదు, ఐపీఎల్ అయినా ఆడతాడా లేదా ఐపీఎల్ కూడా ఆడడేమో అంటూ గవాస్కర్ అనుమానం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం విరాట్ లండన్ లో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా మంత్ టైం ఉంది. మరి ఇంత సమయం పెట్టుకుని కోహ్లీ ఐపీఎల్ ఆడకుండా ఎందుకుంటాడని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గవాస్కర్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.